నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ నాయకురాలు జ్యోతిరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా పలు అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ బీసీ ఉద్యమం ఒక పక్క నుంచి మొన్నటిదాకా ఎస్సీ ఉద్యమం అంటూ కూడా మందకృష్ణ మాదిగా మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, కొంత ఫుల్ స్టాప్ పడినట్టుగా కనపడుతున్నా కొంత ఎక్కడో అగ్గి రాజేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు బీసీ నాయకులంతా కూడా చలో ఢిల్లీ ప్రోగ్రాం అనేది అమలవుతూ ఉంది. ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ధర్నా చేపట్టే పరిస్థితి కనపడతా ఉంది. మరి దీని గురించి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్న ప్రధానంగా నెగిటివిటీకి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క, ఎలా ఉన్నారు? ఫైనల్ అంటే ఇది చెప్పండి, అంటే బీసీ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది కదా, మీకేమనిపిస్తూ ఉంది? బీసీలకి 42% రిజర్వేషన్ న్యాయమా అన్యాయమా? అది న్యాయం అనేసి చెప్పే మా గవర్నమెంట్ ఏదైతే మా అధిష్టానం ఉందో దానికి ఫుల్ సపోర్ట్ చేశారు. మనకి ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని మేము ప్రమోట్ చేసి మా అధిష్టానం వరకు తీసుకెళ్లారు. కానీ మేము ఎంతవరకు చేయగలం? సెంట్రల్లో మా గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే లేదు. సెంట్రల్లో ఉన్నది ఎవరు? బీజేపీ గవర్నమెంట్. ఇది మేము ప్రమోట్ చేయగలము. ఇది మా పరిస్థితి. ఇక్కడ ఎంత ఉంది, ఓసీ ఇంత ఉంది, బీసీ ఇంత ఉంది, ఎస్సీ ఇంత ఉంది. బీసీకి వాళ్ళ కోరికల ప్రకారము వాళ్ళ రిజర్వేషన్ కల్పించమని చెప్పగలం, ప్రజెంట్ చేయగలం. కానీ చేసేది ఓవరాల్గా ఎవరు? మన బీజేపీ గవర్నమెంట్. సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది మీరు అడుగుతున్నారు కదా. ఇప్పుడు బీజేపీని కూడా ఎన్ని సీట్లు గెలిపించింది? దగ్గర 8 సీట్లు గెలిపించింది. 8 సీట్లు గెలిపిస్తే మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళైతే వాళ్ళు పార్టీ నుంచి మరి వాళ్ళనే చేయొచ్చు కదా. వాళ్ళు ఒక్క నిమిషం చెప్పేస్తే ఏమవుతుంది? ఇంత ఉద్యమం చేసే వరకు అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ మీద చేయాలి కానీ స్టేట్ గవర్నమెంట్ మీద చేసి ఏం ప్రయోజనము? ఇక్కడ గెలిపించారు, ఇక్కడ గెలిపించిన దానికి ప్రమోట్ చేస్తాం కదా. ఇప్పుడు మేమేదో రాసేసి స్టాంప్ వేసి ఇచ్చేసేది అయితే కాదు కదా. అది ఓవరాల్గా అన్ని రాష్ట్రాలని ఇది చేసి బీసీలకు దానికి తగ్గట్టు మన బీజేపీ గవర్నమెంట్ ఫైనల్గా దాన్ని చట్టం అవ్వాల్సింది పార్లమెంట్లోనే. కాకపోతే వీళ్ళు అడిగేది ఏంటంటే, రాహుల్ గాంధీ గతంలో ఈ 42% రిజర్వేషన్ మీద ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు బీసీలకు సంబంధించి. మరి రాహుల్ గాంధీ దీని మీద ఛార్జ్ తీసుకోవాలనేది ఇప్పుడు బీసీ సంఘాల ఆలోచన. ఛార్జ్ తీసుకోవటం అంటే ఛార్జ్ ఇవ్వడము, ఛార్జ్ తీసుకోవటం అని అంటే సపోర్ట్ చేస్తారు. అంతేగాని ఇప్పుడు అది ఇవ్వడానికైతే ఆయనకి ఆ అధికారం కానీ హక్కు కానీ పార్లమెంట్లో పెట్టి బిల్ పాస్ చేసిన తర్వాత బిల్ పాస్ చేసేటప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే మీరు అడగాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టమనండి, దాన్ని సపోర్ట్ చేయకపోతే కదా ప్రాబ్లము. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక్కడు చెప్పేస్తే బీసీలు అవ్వదు కదా. ఆయన ఏం చెప్పారు? రాహుల్ గాంధీ మీరు గత కాలంలో మీరు ఇచ్చేసుకుంటే నేను సపోర్ట్ చేస్తాను, బీసీ రిజర్వేషన్కి నేను ఎగెనిస్ట్ కాదు. ఇక్కడ రేవంత్ అన్న కానీ అక్కడ రాహుల్ గాంధీ గారు కానీ చెప్పింది ఏంటంటే నేను మేము బీసీలకి ఎగెనిస్ట్ కాదు, బీసీలకి రిజర్వేషన్కి ఇవ్వడానికి మేము సపోర్ట్ చేస్తాము. మా గవర్నమెంట్ స్టేట్ ఆర్ సెంట్రల్లో వస్తే మేము దాని గురించి పార్లమెంట్లో బిల్లు పెట్టే వరకు కూడా వెళ్తామన్నారు. అది బిల్లు పెట్టాల్సింది బీజేపీ వాళ్ళని పెట్టమనండి. అప్పుడు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తారో లేదో కూడా అప్పుడు తెలిసిపోతుంది కదా. అప్పుడు మనం అగైనిస్ట్. ఇప్పుడు ధర్నా చేసి 2వ తారీఖు ఎవరి మీద చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎవరి మీద చేస్తున్నారు? వాళ్ళకి ఆ క్లారిటీ ఉండాలి కదా. అది వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్లో లేని దాని మీద రాహుల్ గాంధీ గారు వచ్చి నేను ఇవ్వను, నేను ఇస్తాను అనడానికి లేదు కదా. అంటే ఇప్పుడు అన్ని సంఘాలు, బీసీ సంఘాలు లేకపోతే అన్ని పార్టీల్ని కలుపుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని చట్టం చేసే ప్రయత్నం చేసే పరిస్థితి కనపడతా ఉందా పార్లమెంట్లో చట్టం చేయడానికి? మీకు తెలిసి ఎట్లాగండి, ఇప్పుడు అన్ని పార్టీలను కలుపుకొని పోవడానికే ప్రతి ఒక్కటి చేసుకొని వస్తున్నారు గవర్నమెంట్లో నుంచి. అది చేయడానికి కంపల్సరీ ఆయన అయితే దానికి ఇది కట్టుబడే ఉన్నాం. అంటే వస్తాయి, అంటే బీసీ సంఘాలన్నీ వస్తాయి. ఎందుకంటే చాలా మంది బీసీ నాయకులు మీరు సస్పెండ్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది పార్టీ నుంచి మాట్లాడినందుకు. మరి వాళ్ళందరూ కూడా కలిసి వస్తేనే కదా వెళ్ళి చట్టం చేసే స్థితి ఉండేది కూడా. ఎందుకంటే వీళ్ళందరూ కలవాలి కదా ఖచ్చితంగా పార్టీతో. అవునండి, అది పార్టీకి సంబంధించింది. పార్టీకి ఒక అధిష్టానం ఉంటుంది. అధిష్టానాన్ని మీరు తిరస్కరించినట్టు మాట్లాడితే అది తప్పు. ఇది బీసీలకు సంబంధించిన వ్యక్తికి సంబంధించింది. సస్పెండ్ చేసిన వ్యక్తి మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో అది బీసీ కమ్యూనిటీకి సంబంధించింది కాదు. బీసీ కమ్యూనిటీలో ఆయన ఉన్నారు,
అది పార్టీ విధి విధానాన్ని రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడడం అనేది తప్ప. ఆ విధంగా ఆయనకి అంటే ఈ విషయంలోనే ఆయనతో ప్రాబ్లం, కానీ బీసీ విషయాలతో ప్రాబ్లము పార్టీకి లేదు. వ్యక్తిగతంగా ఆయన కొన్ని అధిష్టానాన్ని అనడము, మన రేవంత్ రెడ్డి గారిని అనడము, పిసిసి అధ్యక్షుడు దాని గురించి మహేష్ గౌడ్ గారు దాని గురించి ఒక నిర్ణయం తీసుకొని కమిటీలో అందరితో చర్చించి ఆ నిర్ణయం తీసుకుంది. దానికి దీనికి సస్పెండ్కి బీసీలకి సంబంధం లేదు. అది అట్లాగంటే ఇప్పుడు ఎంతమంది బీసీలు మంత్రులు లేరు, ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు లేరు, వాళ్ళందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోతారా? అది ఏంటి, వ్యక్తిగతంగా పార్టీని దూషించకూడదు, పార్టీని రెస్పెక్ట్ చేస్తేనే కదండి మాలాంటి కార్యకర్తల నుంచి పెద్ద పెద్ద నాయకుల వరకు కూడా ఇది చేస్తారు. పార్టీని ఒక ఇది రెస్పెక్ట్ లేకోకుండా ఉంటే ఏంటి, అది కరెక్ట్ కాదు కదా. అందుకనేసే కానీ బీసీలకి బీసీ రిజర్వేషన్లకి సస్పెండ్కి ఏం సంబంధం లేదు. కాదంటే మీరు ఏమనుకుంటా ఉన్నారు అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో ఈయనకి వెనకాల బీఆర్ఎస్ సపోర్ట్ ఉందనేది కొంతమంది కాంగ్రెస్ నాయకులే మాట్లాడేది ఈ అంశాన్ని. మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? ఏమోనండి, లోపలైతే ఏం జరిగిందో తెలియదు, కానీ నేను సడన్గా చూసింది ఏంటి అని అంటే ఇట్లానే సోషల్ మీడియాలో చూసింది. మళ్ళీ వెళ్ళి తీన్మార్ మల్లన్న గారు కేటీఆర్ని కలిశారు, హరీష్ రావుని కలిశారంటే నేను ఒక నిమిషం షాక్ అయ్యి దాని ఫుల్ వీడియో ఏదో నేను 30 minutes ఒక రీల్ టైప్ దాంట్లో చూసాను. దాని ఫుల్ వీడియో చూస్తే నాకేం కనిపించలేదు. అది మరి ఎంతవరకు కరెక్టో ఏంటో మరి మా పెద్ద నాయకులకి తెలిసినంత అయితే, నాకైతే ఏదైనా చూడాల్సిందంటే సోషల్ మీడియాలోనే కన్ఫర్మ్ అవుతుంది. వాళ్ళు లోపాయుతంగా ఉన్నారో లేదో మనం ఇప్పుడే అదైతే ఫైనల్ చేయలేము. అది ఎట్లా